హలో అండి, ఐఎమ్ డాక్టర్ హారిక హాస్పిటల్ శంకర్పల్లి. నేను మీకు ఒక పేషెంట్ గురించి చెప్తాను ఈరోజు. తనకి 38 ఇయర్స్ అనమాట. అండ్ పెళ్ళై 15 ఇయర్స్ అయిందమ్మా. సో తిను పిల్లలు లేరని చెప్పేసి ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఐవీఎఫ్ చేయించుకున్నారు. అండ్ ఫస్ట్ సైకిల్ అనేది ఫెయిల్యూర్ అయింది. అండ్ సెకండ్ సైకిల్లో ట్విన్స్ వచ్చారు. ఇప్పుడు ట్విన్స్ బాగున్నారు, హెల్తీగా ఉన్నారు. అండ్ పిల్లలు పుట్టి 7 months అవుతుంది, అంతే కదమ్మా. సో ఇప్పుడు తిను సమ్ కంప్లైంట్స్ తోటి వచ్చారు. కళ్ళు తిరుగుతున్నాయి మేడం అని చెప్పి నార్మల్ చెకప్కి వచ్చారు. పీరియడ్ రాలేదని చెప్పేసి మనం ఒకసారి టెస్ట్ చేస్తే ఇప్పుడు ప్రెగ్నెన్సీ అని తెలిసింది, అంటే ఇప్పటి పాజిటివ్ వచ్చింది. స్కాన్ చేస్తే 6 to 7 weeks ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉంది. సో ఇప్పుడు తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. తనే షాక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 15 years ట్రై చేసిన రాంది, ఒకసారి ఐవీఎఫ్ ఫెయిల్ అయింది. తను ఇప్పుడు ఏమీ అనుకోకుండా జస్ట్ 7 months నార్మల్గా ట్రై కూడా చేయలేదు, కానీ ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వచ్చింది. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? అప్పుడు తనకి చాలా స్ట్రెస్ ఉండింది. అండ్ ఇప్పుడు దీనికి స్ట్రెస్ లేదు, హ్యాపీగా వాళ్ళిద్దరు పిల్లలతోటి లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అందుకని ప్రెగ్నెన్సీ దానంతరం అది వచ్చిందనమాట. ఎప్పుడైనా కూడాను పిల్లలు లేరని ఊకే స్ట్రెస్ తీసుకుంటే అది హార్మోన్స్ని ఇంకా ఇంబ్యాలెన్స్ చేస్తుంది, కానీ మంచి అయితే చేయదు. మీరు తీసుకునే ట్రీట్మెంట్ తీసుకోండి, సరైన గైడెన్స్ తీసుకోండి, అండ్ స్ట్రెస్ని పక్కన పెట్టండి. ఓన్లీ ప్రెగ్నెన్సీ అనే కాదు, పీరియడ్స్లో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ రీజన్ అయి ఉండొచ్చు. థ్యాంక్ యూ.